దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేరళ అదేవిధంగా మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతున్నాయి. సో రీసెంట్ గా కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా యాక్టివ్ కేసెస్ పెరుగుతున్నట్టు కూడా ఇప్పటికే సమాచారం. అయితే ఇప్పటికే డాక్టర్లతో పాటు చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా మాస్కులు ధరించాలి, అదేవిధంగా శానిటైజేషన్ చేసుకుంటూ ఉండాలని అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే వెళ్ళిపోయింది అనుకుంటున్న కరోనా మళ్ళీ తిరిగి రావడంతో కాస్త జనాలు కూడా భయపడుతున్నారు. అయితే వారంలో కరోనాతో 2 చనిపోయారు. దీంతో ఏదైతే కొత్త వేరియంట్లు ఉన్నాయో దాంతో కాస్త ఈ కరోనా అనేది మళ్ళీ కలవర పెడుతోంది. అయితే కేరళలో రోజు రోజుకు కూడా కోవిడ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. 272కి కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. మహారాష్ట్రలోని థానేలో కరోనా కారణంగా 4 చనిపోయినట్టు ఇప్పటికే తెలుస్తుంది. అయితే కర్ణాటకలోని బెంగళూరులో కోవిడ్ రావడంతో ఒకరు చనిపోయారు. రీసెంట్ గా 9 నెలల చిన్న బేబీకి కూడా చిన్న కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అయితే NB.1.81 ఒక వేరియంట్ అయితే ఇంకో వేరియంట్ వచ్చేసి LF.7 అనే 2 వేరియంట్లను కూడా సైంటిస్టులు గుర్తించారు. అయితే చిన్న పిల్లలు అదేవిధంగా వృద్ధులపైన కూడా ఈ 2 వేరియంట్ల ప్రభావం తీవ్రంగా చూపుతుంది. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలో కూడా కొత్త వేరియంట్ల కరోనా కేసులు కూడా కాస్త కలవరపెడుతున్నాయి. ఉత్తరాఖండ్, ఢిల్లీలో కూడా కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే చార్ధామ్ యాత్ర సందర్భంగా కూడా అధికారులు ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా జనాలు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనం కరోనాని ఫేస్ చేశాము, కరోనాతో ఫైట్ కూడా చేశాము. సో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనా బారిన పడకుండా మమ్మల్ని మనం రక్షించుకోగలము. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఆ కోవిడ్ అనేది సోకకుండా మనము ఆ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే మాస్క్ పెట్టుకోవడం, మనం క్రౌడెడ్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవడం, అదేవిధంగా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా మన చేతులను శానిటైజ్ చేసుకోవడం, అదేవిధంగా ఏదైనా లక్షణాలు కనిపిస్తే జబ్బు, దగ్గు, అదేవిధంగా జ్వరం రావడం, బాడీ పెయిన్స్, ముక్కు కారడం, ఇలాంటి సింటమ్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం. ఒకవేళ కోవిడ్ టెస్ట్ లో పాజిటివ్ అని తేలితే దానికి తగ్గట్టుగా క్వారంటైన్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం. సొంత ట్రీట్మెంట్ కాకుండా ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో ఉండి డాక్టర్స్ చెప్పినట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది కూడా యూట్యూబ్ చిట్కాలు ఫాలో చేసి కూడా 2020లో కోవిడ్ వచ్చినప్పుడు యూట్యూబ్ చిట్కాలు ఫాలో అయ్యి కూడా చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తేలితే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోవిడ్ ఈ వేరియంట్లు కూడా ఇప్పటికే రిస్క్ సంబంధించి ఎలాంటి రిస్క్ లేదని చెప్తున్నారు. బట్ తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రధానంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా కరోనాకు సంబంధించి కొన్ని కేసులు వస్తున్నప్పటికీ కూడా ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ ఇప్పుడు కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువయ్యాయి. అందులోనూ నగరాలతో పాటు అంటే వివిధ రాష్ట్రాల్లోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, దానికి తోడు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వల్పంగా కేసులు అయితే నమోదవుతున్నాయి. మరి ముఖ్యంగా కేరళలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మీరు చెప్పినట్లుగా 84 ఏళ్ల వృద్ధులు చనిపోయారు. ఆయన అంటే వృద్ధులు, చిన్నపిల్లల్లో ఏదైతే రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. వారికి వచ్చిన జలుబు కానీ, దగ్గు కానీ ఇటువంటి సిమ్టమ్స్ వల్ల కరోనాకి రావడం అంటే నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా కొంత ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి మరణాలు జరుగుతున్నాయనేది కూడా కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తుంది. జలుబు, దగ్గు ఎక్కువ రోజులు 1 కన్నా 2 రోజులు 3 రోజులు వస్తే కనుక వెంటనే డాక్టర్ను సంప్రదించండి, వారు ఇచ్చే సూచనలు పాటించండి, మాస్కులు కంపల్సరీ ధరించండి, శానిటైజర్ వినియోగించండి. మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆరోగ్య శాఖ అధికారులందరూ కూడా ఇదే చెప్తూ ఉన్నారు. కానీ ప్రజలంతా కూడా నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నారు. దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించి గతంలో కూడా కరోనా ఏ విధంగా ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టింది, ఎంతమంది చనిపోయారు అనేది కూడా మనం గతంలో చూసాం. భారీ మూల్యం చెల్లించుకున్న పరిస్థితి గతంలో చూసాం. దాన్ని దృష్టిలో పెంచుకుని దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, నిర్లక్ష్యం వహించొద్దంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది, పలు సూచనలు చేస్తోంది. మరోవైపు ప్రపంచ దేశాల్లో ఏదైతే సింగపూర్ కానీ, చైనా కానీ ఇతర దేశాల్లో వస్తున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని భారత్లో కూడా ఇవి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అందరూ కూడా సురక్షితంగా ఉండొచ్చు అనేది కూడా కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తుంది. ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సమీక్షలు నిర్వహించి రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట్రాల్లోని హాస్పిటల్స్లో ICU బెడ్స్ కానీ, కరోనా బెడ్స్ అనేవి పెంచాలి.
కరోనా దృష్ట్యా పెరుగుతున్న దృష్ట్యా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా దేశంలోని అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులకు ఆరోగ్య శాఖ మంత్రులకు తెలియజేస్తున్నారు. ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో దాదాపు 270 పైగా కేసులు నమోదయ్యాయి. దానిలో వృద్ధులు అలాగే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడ మార్కెట్లు ఎక్కువ ఉండటం వల్ల మార్కెట్ నుంచి ఎక్కువగా ఈ వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. మరోవైపు వేణాడ్ జార్జ్ కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వేణాడ్ జార్జ్ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సిమ్టమ్స్ అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్స్ను సంప్రదించండి, వారిచ్చే సూచనలు పాటించండి. ముఖ్యంగా శానిటైజర్ వినియోగించాలి, మరోవైపు మాస్కులు ధరించాలి. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగించడం ద్వారా కొంతవరకు కరోనాను నివారించవచ్చు. ఒకవేళ సిమ్టమ్స్ వచ్చిన సీజనల్ వ్యాధులు ఉంటాయి, సీజనల్ వ్యాధులతో పాటు కరోనా సిమ్టమ్స్ కూడా ఈక్వల్గా ఉంటున్నాయి కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు వైజాగ్, ఇటు తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఈ కరోనా కేసులు అనేది ఎక్కువ అవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమైన నేపథ్యంలో ఇక్కడ ఇటు గాంధీ ఆసుపత్రులు కూడా ఐసీయూలు అలాగే కరోనా బెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ భారత్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు మహారాష్ట్రలో కానీ ఇటు తమిళనాడులో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కొత్త వేరియంట్లు 2 కొత్త వేరియంట్లు వస్తున్నాయి. NB 1.8.1 అలాగే F7 అనే ఒక కొత్త వేరియంట్లు వస్తున్నాయి. కాబట్టి అంటే అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ప్రాణానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలి. కరోనా దృష్ట్యా అనేది అందరికీ కేంద్ర ఆరోగ్య శాఖ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ జారీ చేస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే దేశం అంతటా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 270కి పైగా యాక్టివ్ కేసెస్ నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అయితే అధికారులు కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కోవిడ్ బారిన పడకుండా మమ్మల్ని మనం రక్షించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే డెఫినెట్గా మాస్క్ ధరించడం, అదేవిధంగా అవసరమైనప్పుడు శానిటైజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా క్రౌడెడ్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మాస్క్ అనేది ధరించుకోవాలి. అండ్ ఆల్సో కంపల్సరీ మీరు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా శానిటైజర్ మీ చేతులను కూడా ఖచ్చితంగా శానిటైజ్ కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం గతంలో కూడా ఇవి పాటించాము. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కూడా ఈ రూల్స్ అనేవి ఫాలో అయితే ఆ కోవిడ్కి సంబంధించిన చైన్ని మనం బ్రేక్ చేయగలిగితే అది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అని చెప్తూ కూడా ఇప్పటికే అధికారులతో పాటు హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో కంపల్సరీగా ఒక శానిటైజర్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. అండ్ ఆల్సో మాస్క్ ని కూడా యూజ్ చేయండి అని చెప్పి కూడా అంటున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే చాలా స్టేట్స్లలో కూడా కోవిడ్ వార్డ్స్ ని కూడా రెడీ చేస్తున్నారు. హాస్పిటల్ బెడ్స్ కి సంబంధించి కూడా షార్టేజ్ అవ్వకుండా ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా హాస్పిటల్ బెడ్స్ కి సంబంధించి కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. సో అలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ముందస్తు జాగ్రత్తలుగా అధికారులతో పాటు రాష్ట్ర యంత్రాంగం దేశంలో ఉన్న ప్రతి హాస్పిటల్లో కూడా హాస్పిటల్ బెడ్స్ ఉండేలా కూడా చూసుకుంటున్నారు. అయితే ప్రజెంట్ రిస్క్ కి సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి ఈ వేరియంట్స్ కి సంబంధించి కూడా ఇప్పటికే సైంటిస్టులు దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. సో ఒకవేళ ఎవరికైనా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే వాళ్లకు ఈ వేరియంట్లు కాస్త ప్రభావం చూపించే పరిస్థితి కనిపిస్తుంది. సో అందుకే మీ ఇమ్యూనిటీ పవర్ని ఎక్కువగా ఉండేలా చూసుకోండి. దాని తగిన ఫుడ్ తీసుకోవడం, అండ్ ఆల్సో ఒకవేళ బూస్టర్ వేయించుకోవాల్సి వస్తే బూస్టర్ కూడా తీసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. సో మొత్తం మీద దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కంప్లీట్గా అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. సో తగిన గైడ్ లైన్స్ ఫాలో అవుతూ జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా మనము మరోసారి కూడా కోవిడ్తో సక్సెస్ఫుల్గా ఫైట్ చేయొచ్చు అని కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు.